గతంలో ఎన్నడలేని కాంగ్రెస్ పార్టీ మంత్రిమండలంలో చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మహేష్ గౌడే కానీ అన్ని కులాలకు కరెక్ట్ ప్రాధాన్యత కల్పించుకుంటూ తీసుకుపోయారు. ఎప్పుడన్నా దళితుని స్పీకర్గా చేసిర్రా? ఎప్పుడన్నా దళితుని డిప్యూటీ స్పీకర్గా, గిరిజనుని డిప్యూటీ స్పీకర్గా చేసిర్రా? మళ్ళీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రిమండలంలో చోటు కలిగించారు. మళ్ళీ అదేవిధంగా ఒక ఆదివాసీ అయిన సీతక్క కూడా ఇలా చోటు కలిగించారు. మిత్రులారా, కొంతమంది కాంగ్రెస్ నాయకులు మేము రాజీనామా చేస్తామని బెదిరించుకుంటున్నారు. ఇది 140 సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీ రా నాయన. ఎవరిని బెదిరిస్తుర్రు? కదేంది? రేవంత్ రెడ్డిని బెదిరిస్తురా? మహేష్ గౌడ్ని బెదిరిస్తురా? రాహుల్ గాంధీని బెదిరిస్తున్నా? ఇది మంచిది కాదు. సరైన సమయంలో అందరికీ వస్తాయి. మీరు ఎవరి ఇలా దిగులు పట్టేది లేదు. మేము మాసండి కార్యకర్తలకు ఇంకా రాలేదు, మేము బాధపడుతున్నాం, కానీ వస్తుందని ఓపిక పడుతున్నాం. మాకు మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి మీద భరోసా ఉంది, తప్పకుండా వస్తుంది. కానీ రాజీనామాలు చేస్తామని మాత్రమైతే బెదిరియకూరి. ఇది మంచిది కాదు మీకు కూడా అని చెప్పుకుంటాం.